అగ్ర నిర్మాణ సంస్థలు అప్పుడప్పుడు కొత్త తరంతో పరిమిత వ్యయంతో కూడిన సినిమాలను నిర్మిస్తుంటాయి. అలా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమానే 8 వసంతాలు. పలువురు కొత్త తరం నటులు కలిసి నటించిన ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని అందించింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఓ ప్రేమ జంట జీవితంలోని 8 వసంతాల కథే ఇది. శుద్ధి అయోధ్య అనే ఓ యువతి రచయిత. ఊటీలో ఉంటూ తన టీనేజ్ లోనే ఓ పుస్తకం రాస్తుంది. దాంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంటుంది. మార్షల్ ఆర్ట్స్ లోనూ ఆమె ప్రావీణ్యం సంపాదిస్తుంది. ప్రయాణాలు, రచనలు, మార్షల్ ఆర్ట్స్ తో గడుపుతున్న ఆమె జీవితంలోకి వరుణ్ వస్తాడు. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మనసులో కలుస్తాయి. వరుణ్ తన మనసులోని మాటను చెప్తాడు. శుద్ధి కొంత సమయం కావాలని అడుగుతుంది. వరుణ్ అందుకు అంగీకరిస్తాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ తరువాత శుద్ధి తన మనసులోని ప్రేమను చెప్పాలని ఎంతో ఆతృతిగా వరుణ్ దగ్గరికి వెళ్తుంది. మరి వరుణ్ ఆమె ప్రేమని స్వీకరించాడా? ఈ మధ్యలో వరుణ్ జీవితంలో ఏం జరిగింది? వరుణ్ విదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన సంజయ్ వర్మ ఎవరు? శుద్ధి 8 వసంతాల ప్రేమ ప్రయాణంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ సినిమా కథ. కవితాత్మకంగా సాగే ఓ ప్రేమ కథ ఇది. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్, ప్రతి సంభాషణ భావుకతని నింపుకుని ఉంటాయి. విజువల్స్ వరకు కట్టిపడేసిన ఒక దశ దాటిన తర్వాత సంభాషణలే కృత్రిమంగా అనిపిస్తాయి. అవి సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపించకపోగా పాత్రలతో పని కట్టుకుని పలికించినట్టుగా అనిపిస్తాయి. భావుకత గురించి ఎక్కువగా ఆలోచించిన దర్శకుడు భావోద్వేగాల సంగతిని పక్కన పెట్టేశాడు. దాంతో కథ హృదయాల్ని తాకదు. కథనం నెమ్మదిగా అనిపిస్తుంది. ప్రేమ కథ అనగానే ఎక్కడో ఒక చోట తెరపై కనిపించే పాత్రల్లో తమని తాము చూసుకుంటారు ఆడియన్స్. ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన భావోద్వేగమే కాబట్టి ఆ కనెక్షన్ ఉంటుంది. కానీ ఈ మూవీలో హార్ట్ బ్రేక్ సన్నివేశాలే తప్ప ఏ పాత్రతోనూ ప్రేక్షకుడు ప్రయాణం చేయలేడు. కొంతలో కొంత ప్రథమార్థం ఈ సినిమాకి బలమనే చెప్పాలి. వరుణ్, శుద్ధి కలవడం, ఆ ఇద్దరి మధ్య చిగురించే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విరామ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. అందంగా కనిపించిన హానూరెడ్డి, అనంత మధ్య కెమిస్ట్రీ, యశాంత్ సంగీతం సినిమాని ఆకర్షణీయంగా మార్చేశాయి. అయితే ఇంటర్వ్యూల తర్వాత సినిమా పూర్తిగా గాడి తప్పినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లోని ప్రేమ కథలో ఏమాత్రం బలం లేకపోగా చాలా సన్నివేశాలు మెలో డ్రామాని తలపిస్తాయి. సంజయ్ రాసిన రాణి మాలిని అనే వేసి కథని చదివి అతనితో ప్రేమలో పడడం కానీ, ఆ ప్రేమని త్యాగం చేయాలనుకోవడం కానీ ఎంత మాత్రము సహజంగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో శుద్ధి పాత్ర ఎంత బలంగా, ఎంత హుందాగా కనిపిస్తుందో చివరికి వచ్చేసరికి ఆ పాత్ర తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. సంజయ్ పాత్ర తెరపైకి వచ్చిన ప్రతిసారి సన్నివేశాలు ఓ పుస్తకాన్ని ఏకధాటిగా చదువుతున్నట్టుగా ఓ ప్రసంగంలా సాగిపోతూ ఉంటాయి. మొత్తంగా కవిత్వంతో పాటు ఆకట్టుకునేలా కథ కూడా చెప్పగలిగితేనే ఇంకాస్త బాగుండనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది సినిమా. అనంతిక, సునీల్ కుమార్ అందం, ఆమె నటన ఈ సినిమాకి ప్రత్యేకం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తుంది. హావభావాలు అద్భుతం అనిపిస్తాయి. ముఖ్యంగా విరామానికి ముందు సెకండ్ హాఫ్ మొదలయ్యాక వచ్చే సన్నివేశాలతో పాటు వారణాసిలో సాగే పోరాటం అనంతికలోని అత్యుత్తమ ప్రతిభని ఆవిష్కరిస్తాయి. లవర్ బాయ్ గా కనిపించిన హానూరెడ్డి ప్రేమ కథలకు తగ్గ హీరో అనిపిస్తాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. భావోద్వేగాలతోనూ మెప్పిస్తాడు. మరో నటుడు రవి దుగ్గిరాల తన పాత్రకు న్యాయం చేశాడు. సాంకేతికంగా చెప్పాలంటే సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం అద్భుతం అనిపిస్తుంది. ఊటీ, కాశ్మీర్ అందాల్ని ఆయన తన కెమెరాతో చూపించిన తీరు మణిరత్నం సినిమాల్ని గుర్తు చేస్తుంది. యశాంత్ సంగీతం మరో హైలైట్. దర్శకుడు ఫణీంద్ర నర్సిట్టి కవితాత్మక స్పర్శతో కథను చెప్పాలనుకోవడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఆయన సంభాషణలు చాలా చోట ఆకట్టుకుంటాయి. అదే స్థాయి కసరత్తులు కథనాల విషయంలోనూ చేయాలని గుర్తు చేస్తుంది ఈ సినిమా. నిర్మాణం మాత్రం ఉన్నతంగా ఉంది. కాకపోతే 8 వసంతాలు మూవీ ఒక అందమైన మిడిల్ క్లాస్ ప్రేమ కథను సగం వసంతంలోనే వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది. కవిత్వం మెరిసిన కథ మాత్రం హృదయాన్ని తాకకపోవడం బాధ అనిపిస్తుంది. సినిమాను చూస్తే విజువల్స్ బాగున్నాయి, కానీ కథ ఎక్కడుందా అన్న అనుమానం మనసులో మెదులుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు శుద్ధి పాత్ర కదిలించిందా? ఇలాంటి కథలు నెమ్మదిగా సాగిన ఫీల్ వర్కౌట్ అవుతాయా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరిన్ని రివ్యూలకు మన కాకమ్మ కబుర్లు ఛానల్ ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ.